ఫుల్ మఖానా మధ్య ఈ పేరు బాగా ఫేమస్ అయిపోతుంది. అసలు ఎక్కడ చూసినా ఈ ఫుడ్ ని బాగా ఇష్టపడుతున్నారు కదా. అలాగే ఇంతమంది దీనికి డిమాండ్ బాగా పెంచుతున్నారు కాబట్టి మనం ఈ బిజినెస్ చేస్తే కూడా మంచి డిమాండ్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఫుల్ మఖానా గురించి చాలా మందికి తెలిసినా మరికొంతమందికి తెలియట్లేదు. కానీ తామర గింజలు అంటే మాత్రం తెలుస్తుంది. చాలా మంది ఇప్పుడు ఫుడ్ డైట్లో కూడా వీటిని చేర్చేసుకుంటున్నారు. మఖానాతో చాలా రకాల మనం ఫుడ్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు, కూరలు చేసుకోవచ్చు. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో కూడా మఖానాతో తయారు చేసే కూరలనే పెడుతున్నారు చాలా. వీటిలో ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. వైద్యులు కూడా వీటిని ఆహారంలో మనం భాగం చేసుకోవాలని కూడా చెప్తున్నారు. పలు రకాల అనారోగ్య సమస్యలను కూడా వీటి వల్ల మనం తగ్గించుకోవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి, రక్తహీనత నివారించడానికి, అధిక బరువు సమస్యను తగ్గించడానికి, ఎముకల దంతాలు కండరాలని బలంగా మార్చడానికి, అలాగే మలబద్ధకం వంటి సమస్యలు ఇవి కూడా మన జోలికి రావన్నమాట. ఫూల్ మఖానా అనేది మనకి వీటన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మఖానాని ఎలా పండిస్తారో చూద్దాం. అసలు మనం ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ బిజినెస్ చేయాలంటే మనం అసలు దాని గురించి బాగా తెలుసుకోవాలి, R&D చేసుకోవాలి. కాబట్టి మఖానా గురించి మనం తెలుసుకుందాం. ఈ మఖానాను అన్ని ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా తింటున్నారు. ఈ మఖానా సాగు మాత్రం కొన్ని ప్రాంతాల్లోనే చేస్తున్నారనమాట. ఈ మఖానాను బీహార్లోని మిథిలాంచల్లో ఎక్కువగా పండిస్తున్నారు. ఈ మఖానాను నీటి చెరువుల్లో సాగు చేస్తూ ఉంటారు. మఖానాను సాగు చేయడానికి వైడ్గా ఉన్న చెరువులను ఎంచుకుంటారు. ఈ మఖానా విత్తనాలు చూడటానికి గోధుమ మరియు నలుపు రంగులో ఉంటాయి. మొత్తంగా ఈ పంట సాగుకి 8 నుంచి 10 నెలల టైం పడుతుంది. డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో వరకు ఈ మఖానా విత్తనాలు చెరువులో నాటుతూ ఉంటారు. ఇలా విత్తనాలు వేసిన 1 నెల తర్వాత మొలకెత్తుతాయి. ఏప్రిల్ నుంచి మే వరకు ఈ తామర ఆకులు పెద్దగా అవుతాయి అన్నమాట. ఆ తర్వాత ఆకులు కింద వేర్లు పుడతాయి. ఆ తర్వాత చిన్న చిన్న పువ్వులు రావడం స్టార్ట్ అవుతుంది. ఈ తామర పువ్వులు చూడటానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి కదా. ఈ పువ్వులు లావెండర్ కలర్ అంటే వంకాయ రంగులో ఉంటాయి. అలా వచ్చిన తామర పువ్వులు జూలై నెలలో 24 నుంచి 48 గంటల పాటు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. ఆ తర్వాత కాయలు కాయడం స్టార్ట్ అవుతుంది. ఈ కాయలు బాగా బరువు కలిగి ఉండడం వల్ల నీటి అడుగును పెరుగుతాయన్నమాట. ఈ కాయల చుట్టూ ముళ్ళు కలిగి ఉంటుంది. ఇవి కుళ్ళిపోవటానికి 1-2 నెలల సమయం పడుతుంది. ఆ సమయంలోనే రైతులు ఈ కాయల నుంచి గింజలను తీస్తారు. ఒక్కో కాయలు సుమారు 10 నుంచి 12 గింజలు ఉంటాయి. ఇవన్నీ కూడా మఖానాగా మారుతాయి. ఇవి తయారయ్యి పైకి తేలుతూ గులాబీ రంగులో కనిపిస్తాయి. గులాబీ రంగులోకి మారిన 4 రోజుల్లో తయారయ్యి నలుపు గోధుమ రంగులోకి మారి కోతకు రెడీ అవుతాయి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు నీటి అడుగున ఉన్న ఈ కాయలను రైతులు సేకరిస్తారు. రైతులు చాలా కష్టపడి విత్తనాలని తీస్తారనమాట. ఇవి నీటి అడుగును పెరుగుతాయి కాబట్టి ఉదయం 7 నుంచి సాయంత్రం లోపల కోసేయాల్సి ఉంటుంది. అలా సెప్టెంబర్ మాసంలో వీటిని నీటి నుంచి బయటికి తీస్తారు. నీటిలో నుంచి బయటికి తీసిన తర్వాత వీటిని శుభ్రం చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వీటిని ఎండలో పెడతారు. అలా ఎండిన గింజల్ని సైజుల వారీగా డివైడ్ చేస్తారు. ఇక ఈ విత్తనాలను గ్రేడింగ్ చేసే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ప్రాసెస్ చేసిన విత్తనాలను గ్రేడింగ్ కోసం జల్లెడబడతారు. ఈ ప్రాసెస్ని జర్నాస్ అని పిలుస్తారు. పెద్ద సైజులో ఉండే విత్తనాలను ఒకలాగా, చిన్నగా ఉండే విత్తనాలను ఒకలాగా, అలాగే ఆరోగ్యంగా ఉండే విత్తనాలను ఒకలాగా, మీడియంగా ఉండే విత్తనాలను ఒకలాగా, పూర్తిగా చెడిపోయిన విత్తనాలను ఒకలాగా గ్రేడింగ్ చేసి డివైడ్ చేస్తారు. ఇక ఈ మఖానా తయారీ కోసం ఈ గ్రేడింగ్ చేసిన విత్తనాలను ఒక ప్రత్యేక కుండలో వేసి ఒక టెంపరేచర్లో వేడి చేస్తారు. ఈ విత్తనాలను 250 డిగ్రీస్ నుంచి 300 డిగ్రీస్ ఉష్ణోగ్రతల మధ్యనే వేడి చేయాలి. ఇలా వేడి చేసిన తర్వాత ఈ మఖానా అనేది పువ్వులాగా ఉబ్బుతుంది. ఆ తర్వాత దీనిపైన పొరల్లాగా ఉంటుంది. దాన్ని తొలగిస్తారు. ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత మఖానా అనేది రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసిన వాటిని ఫుల్ మఖానా అని పిలుస్తారు. తర్వాత వీటిని మిషన్ ద్వారా పాలిష్ చేస్తారనమాట. తర్వాత వీటిని ప్యాకింగ్ చేస్తారు. ఇవి తయారు చేయడానికి ఎక్కడ ఎరువులు కానీ పురుగుల మందు కానీ యూజ్ చేయరు కనుక వీటికి ఆర్గానిక్ ఫుడ్గా పిలుస్తారనమాట. ఆర్గానిక్ ఫుడ్ కింద వీటిని డిసైడ్ చేస్తారు. సో మనం ఇదంతా ముందు చెప్పుకున్నాం కదా. ఇవి ఎక్కడ ఎక్కువ దొరుకుతాయి, మార్కెటింగ్ ఎలాగా, ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఫుల్ మఖానాను స్నాక్ ఐటమ్ లాగా మాత్రమే కాకుండా రోజువారీ ఫుడ్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. ఇందులో ఎక్కువగా ప్రోటీన్, న్యూట్రిషన్తో పాటు విటమిన్స్ కూడా ఉంటాయి. ఇది లో క్యాలరీ, హై ఫైబర్ గల ప్రోడక్ట్. దీన్ని మనం ఎక్కువగా తక్కువ ఫుడ్ ఐటమ్స్లో మాత్రమే చూడగలం. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ చాలా ఉంటాయి. దీన్ని స్నాక్స్ నట్ అని కూడా అంటారు. ఈ మఖానా మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్. ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా దీనికి చాలా డిమాండ్ ఉంది. 90% ప్రోడక్ట్ ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ ప్రోడక్ట్కి టార్గెట్ మార్కెట్ ఎక్కడ అనేది మనం తెలుసుకుందాం. కాన్షియస్ కన్జ్యూమర్స్, ఫిట్నెస్ ఎంతూషియస్ట్కి ఈ ప్రోడక్ట్ అనేది మనం సేల్ చేయొచ్చు.
అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు ఒకటి ఫూల్ మఖానా. నిజానికి ఇవి తామర గింజలు, అయితే ఫూల్ మఖానాగా ఫేమస్ అయ్యాయి. మఖానా ఉత్పత్తిలో బీహార్లోని మిథిలాంచల్ ప్రాంతం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. మిథిలాంచల్లోని మఖానాకి GI ట్యాగ్ రావడానికి ఇదే కారణం. అయితే ఇప్పుడు మిథిలాంచల్తో పాటు బీహార్లోని ఇతర జిల్లాలు కూడా మఖానా హబ్గా అభివృద్ధి చెందుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇతర జిల్లాల్లోని రైతులు భారీగా మఖానా సాగు చేస్తున్నారు. మఖానా సాగుతో రైతులు మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. దీంతో రైతులు తమ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుంటున్నారు. మఖానా సాగు చేయాలంటే ముందుగా విత్తనాన్ని 2 నెలల పాటు నీటిలో నానబెట్టాలి. 5 కిలోల విత్తనాల్లో పంట మొదలు పెడితే 600 కిలోల వరకు మనకి మఖానా వస్తుంది. ఎవరైతే మఖానా సాగు చేయాలని కోరుకుంటున్నారో ప్రత్యేకంగా చెరువు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇప్పటికే ఉన్న చేపల పెంపకం చెరువుల్లో కూడా మనం మఖానా వేసుకోవచ్చు. ఈ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా మనం చేసుకోవచ్చు. దీనికి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ. ఈ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ మనం ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా, అంటే ఫేస్బుక్, వాట్సాప్ లాంటి ప్లాట్ఫామ్స్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. డిస్కౌంట్ ఇచ్చి కాంపిటీషన్ను చాలా బాగా హ్యాండిల్ చేయొచ్చు. ఈ ప్రొడక్ట్స్ ప్యాకేజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారవుతుంది కాబట్టి దీనికి మనం బ్రాండింగ్ క్రియేట్ చేయాలి. ఇలా చేస్తే లాంగ్ రన్ మార్కెట్ అనేది సర్వేల్ చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫుల్ మఖానా బిజినెస్ ఛాలెంజ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ బిజినెస్కైనా గ్రౌండ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ బిజినెస్కి కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఎక్కడైతే తయారవుతుందో అటువంటి ప్లేసెస్కి వెళ్ళి ఎంత ఉత్పత్తి అవుతుంది, మనం కొనుగోలు చేసుకుంటే ఎంత అవుతుంది, దీనికి డిమాండ్ ఎక్కడ బాగా ఉంది, టార్గెట్ కస్టమర్స్ ఎక్కడ అనే విషయాలు రీసెర్చ్ చేయాలి. కస్టమర్స్ ప్రిఫరెన్స్ అనేది ఎలా ఉంది అని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్కి సప్లై చైన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే హోల్సేల్ డీలర్ దగ్గర ఈ ప్రోడక్ట్ తీసుకుంటున్నారు, అది ప్యాకింగ్ చేసి ఎలా అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూషన్స్కి ఎలా అమ్ముతున్నారా లేదా రీటైలర్స్కి ఎలా అమ్ముతున్నారు అనేది మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఈ బిజినెస్కి ఎన్ని డిపార్ట్మెంట్స్గా డివైడ్ చేసుకున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సప్లై చైన్ అనేది కరెక్ట్గా ఉంటే ఈ బిజినెస్ని మనకి రిస్క్ లేకుండా సక్సెస్ఫుల్గా నడపగలుగుతాం. ఈ బిజినెస్ ఇండియా, చైనా, జపాన్, థాయిలాండ్లో చాలా పాపులర్గా ఉంది. స్టాటిస్టిక్స్ చూసుకుంటే 2022లో $67 మిలియన్ ఉన్న ఈ బిజినెస్ 2030 నాటికి $111 మిలియన్ అభివృద్ధి చెందుతుందని అంచనా. దీన్ని బట్టి ఈ బిజినెస్ గ్రోత్ అనేది అర్థం చేసుకోవచ్చు. బిజినెస్ మీరు $6 లక్షల ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు, మీరు $12 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఫూల్ మఖానా బిజినెస్ గురించి. సో ఈ బిజినెస్ గురించి మీరు ఇంకా బాగా R&D చేసుకుని తెలుసుకుని బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఈ బిజినెస్ కి కాంపిటీషన్ తక్కువ కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మీరు చేస్తే కనుక కంపల్సరీగా సక్సెస్ అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ వీడియోను చూస్తున్న వారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.